ఓవైపు శాంతి ప్రణాళికలు, మరోవైపు భీకర దాడులు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య తాజా పరిస్థితి ఇది. ట్రంప్ ప్రతిపాదించిన పీస్ డీల్కు అంగీకరిస్తున్నట్టు హమాస్ ప్రకటించిన తర్వాత గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. దాడులు ఆపాలి అన్న ట్రంప్ సూచనను నెతన్యాహు బేఖాతరు చేయడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు 2 ఏళ్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముగింపు దిశగా కీలక ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికకు ఇరు వర్గాలు అంగీకరించాయి. బందీల విడుదలకు సిద్ధమని హమాస్ ప్రకటన జారీ చేసింది. ట్రంప్ ఫార్ములాలోని తొలి దశ అమలుకు సిద్ధమని ఇజ్రాయెల్ వెల్లడించింది. దీంతో పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు బాటలు పడినట్లయింది. ఈ పరిణామాన్ని భారత్ సహా ప్రపంచ దేశాలు స్వాగతించాయి. గత 30న వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భేటీ అయ్యారు. యుద్ధం ముగింపునకు 20 పాయింట్ల ఫార్ములాను ప్రతిపాదించారు. దీనికి ఇజ్రాయెల్ అంగీకారం తెలిపింది. అయితే హమాస్ నుంచి స్పష్టమైన రియాక్షన్ రాకపోవడంతో ట్రంప్ సీరియస్ అయ్యారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం 6 గంటల్లోగా ఒప్పందం కుదుర్చుకోవాలని, లేదంటే నరకం చూస్తారని గట్టిగా హెచ్చరించారు. ట్రంప్ డెడ్ లైన్ తో దిగొచ్చిన హమాస్ శాంతి ప్రణాళికలోని కొన్ని అంశాలను అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది. సీజ్ ఫైర్, బందీల విడుదల, ఖైదీల మార్పిడి, సహాయ పునరావాస కార్యక్రమాలకు మద్దతిస్తామని తెలిపింది. అలాగే ప్రణాళికలోని కొన్ని విషయాలపై చర్చలు జరపాల్సి ఉందని పేర్కొంది. హమాస్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన ట్రంప్ గాజాపై దాడులు చేయవద్దని నెతన్యాహుకు సూచించారు. కాగా గాజాపై దాడులు ఆపాలని ట్రంప్ సూచించినా ఇజ్రాయెల్ కొనసాగిస్తూనే ఉంది. గాజా స్ట్రిప్ లో ఐడిఎఫ్ జరిపిన బాంబు దాడుల్లో 6 మృతి చెందారు. పలువురు గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. దీంతో ట్రంప్ మాటను ఇజ్రాయెల్ బేఖాతరు చేసినట్టయింది. అయితే ట్రంప్ 20 పాయింట్ల ఫార్ములా తొలి దశ అమలుకు కట్టుబడి ఉన్నామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. దీనిపై ఇజ్రాయెల్ బలగాలకు ఆదేశాలు కూడా ఇచ్చినట్టు నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మెరుపు దాడిలో పశ్చిమాసియా భగ్గుమంది. అప్పటి నుంచి గాజాపై తీవ్ర దాడులతో ఐడిఎఫ్ విరుచుకుపడుతోంది. హమాస్ అగ్రనేతలు అందరినీ తుడిచిపెట్టేసింది. ఇజ్రాయెల్ దాడులతో గాజా కకలావికలమైపోయింది. 66,000 మంది చనిపోగా 167,000 మందికి పైగా గాయపడ్డారు. కొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం గాజాలో కరువు రాజ్యమేలుతోంది. కనీసం తినడానికి తిండి, తలదాచుకోవడానికి చోటు కూడా మిగలక గాజా వాసులు తల్లడిల్లిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ హమాస్ శాంతి ఒప్పందానికి అంగీకరించడం భారీ ఊరటే. అయితే దీని అమలు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేదే అసలు ప్రశ్న. ఎందుకంటే గతంలోనూ ఇజ్రాయెల్ హమాస్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందాలు జరిగినా పూర్తి స్థాయిలో అమలు కాలేదు.